జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల కె గోపాలపురం మధ్యలో ఉన్న అడ్డుకొండ భూమిని 2 గ్రామాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ నిరుపేద ప్రజలకు పంచిపెట్టాలని శుక్రవారం నాడు అడ్డుకొండ భూములు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఈ భూమి 2 గ్రామాల ప్రజలకు పంచిపెట్టాలని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. ఈ భూమిని భూస్వాములు ఆక్రమించకుండా పోరాటం చేస్తున్నది మేము, ప్రభుత్వానికి తెలియజేస్తుంది మేము, తుప్పులు డొంకలు బండలు కొట్టింది మేము. ఇక్కడ భూమి ప్రభుత్వం పోరంబోకు భూమి ఉందని బయటకు తీయకపోతే ప్రభుత్వానికి ఏ విషయం తెలియదు. అందులో భాగంగానే ఏలేటి భూస్వాములు ప్రభుత్వాలు పెట్టిన నిర్బంధాలకు కేసులు అరెస్టులకు తట్టుకుని లెక్క చేయకుండా ఇంకా ఆ భూమి పైన పోరాటం సాగిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఇండస్ట్రియల్ కార్డర్ కి ఇచ్చే ప్రయత్నాన్ని వెంటనే ఇవ్వాలి. మల్లిసాల గోపాలపురంలో ఉన్న నిరుపేదలకు వెంటనే. కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. మొత్తం మీద 35 ఏళ్ల నుంచి కూడా ఈ భూమిని మల్లిసాలలో ఉన్నటువంటి దళిత పేద వర్గాలు, కాపుల్లో ఉన్న పేదవాళ్ళు, దళితులు కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. అలాగే గోపాలపురంలో ఉన్నటువంటి దళితులు, ఆదివాసీలు, ఇతర బీసీ కాస్టులు కూడా 35 ఏళ్ల నుంచి వందలాది కేసులు పడి, అలాగే ఏలేటోళ్ళు ఒక దాడి కూడా చేయించారు. ఆ దాడిలో ఒక దళితుడు కూడా కాళ్ళు చేతులు తెగిపోయి అతను కూడా మేము రక్షించుకున్నాం. వాళ్ళు ఎన్ని కుయ్యెత్తులు పట్టినా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధం పెట్టినా మేము ఎట్టి పరిస్థితుల్లో పట్టుబోదని బట్టి కర్మార్కల్లో పోరాడుతున్నాం. ఈ భూములు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఈ 580 ఎకరం భూమి కూడా మేము పోరాడకపోతే, మేము జెండాలు వేయకపోతే ఇక్కడ సీలింగ్ ఉందని ప్రభుత్వానికి తెలీదు. ఇన్నాళ్ళ నుంచి మేము దీని మీద తుప్ప కొట్టి, డొంక కొట్టి, మామిడికాయ కొయ్యకపోతే ప్రభుత్వానికి తెలీదు. అతను ఇక్కడ భూమి ఉందనే ప్రభుత్వానికి తెలీదు. ఇది నిలబెట్టింది మేము, ఇది పోరాడింది మేము. ఇన్నాళ్ళు ఈ భూములు, ఈ భూస్వామ్య శక్తులు అమ్మకుండా, కొనకుండా చేయడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. అందుకే మేమేమంటామంటే, 35 ఏళ్ల పోరాట ఫలితమే CCLR కోర్టు, హైకోర్టు, అన్ని కోర్టులు కూడా కొట్టేసాయి. అందుకే మేమేమంటామంటే, ఈ 1973లో ల్యాండ్ సీలింగ్ డిక్లేర్ అయ్యింది కాబట్టి మొన్న కోర్టులు కూడా కొట్టేసాయి. అందుకే మేము పోరాట ఫలితమే ఈ భూమి ఇలా ఉండడానికి కారణం. అందుకే ఈ భూమిని 2 గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పోరాడిన ప్రజలకి, ఎర్ర జెండా పట్టుకుని పోరాడిన ప్రజలకి, కేసులు అనుభవించినటువంటి పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చే వరకు మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం సుదీర్ఘ పోరాటం చేస్తామని సందర్భంగా